వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే దోషమా? పొరపాటును చూస్తే ఏం చేయాలి? పార్వతీదేవి చంద్రుడికిచ్చిన శాపం ఏంటి? సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించాలని దేవతలు మునులు పరమశివుణ్ణి కోరుతారు. ఈ విషయంలో గణపతి కుమారస్వామి వీరిలో ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నిటిలోనూ స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్తారు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగంగా ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేదు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసంకి వెళ్లి వినాయకుడికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు. గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెడతారు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండి వంటలు సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయి. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందులు పొందుదురుగాక అని శపించింది. తరువాత భగవాన్ శ్రీకృష్ణుడిపై కూడా ఈ శాపం పడింది. ఆయన దొంగతనం చేశాడనే తప్పుడు ఆరోపణలు వచ్చాయి. దీంతో దేవతలు పార్వతీదేవిని ప్రార్థించగా భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు. ఆ రోజున చంద్రుణ్ణి చూస్తే తప్పుడు ఆరోపణలు ఎదురవుతాయి అన్నారు. చవితి చంద్రుణ్ణి చూసిన వారు వినాయక పూజలో అక్షతలు తలపై వేసుకుంటే దోషం తొలగుతుంది. అందుకే గణేష చతుర్థి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అని మన పెద్దలు చెప్తుంటారు. ఇది కేవలం భక్తి కథ మాత్రమే కాదు, మన ఆచారాల వెనుక ఉన్న విశ్వాసం. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే జై గణేష అని కామెంట్ చేయండి.